హాయ్ గైస్, ఎలా ఉన్నారు? భయ్యా, ఈ వీడియోలో మనం ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, కోటాక్ ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలిసి ఉంటుంది కదా. మరి ఇక్కడ మీరు ఏయూ స్మాల్ ఫినాన్స్ అనేటువంటి బ్యాంక్ ఉందని మీకు తెలుసా భయ్యా? ఇవి క్రెడిట్ కార్డ్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా ఇది ప్రొవైడ్ చేసేది భయ్యా. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు డైరెక్ట్‌గా వర్చువల్ అకౌంట్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. అంటే మనం ఫిజికల్‌గా బ్యాంకు లేదా బ్రాంచ్‌కి వెళ్ళి అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాల్సిన పనైతే ఉండదు. అందరికీ మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్‌తో పాటు నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఇది మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఎస్పెషల్లీ దీని యొక్క క్రెడిట్ కార్డ్ గురించి. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌ని ప్రొవైడ్ చేస్తుంది భయ్యా. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి క్రెడిట్ కార్డ్ వేరియంట్ ఏందంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ లిట్ క్రెడిట్ కార్డ్. సో ఎల్ఐటీ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకు ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, 10 టైమ్స్ వరకు రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు మీరు కార్డ్ తీసుకున్నందుకు గాను కాంప్లిమెంటరీగా మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్, ప్రైమ్ మెంబర్షిప్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మరి ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకైతే చెప్తాను. సో మీరు అప్లై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి దీని యొక్క ఫీచర్స్ వినండి. అప్పుడు మీకు ఇది బెటరా కాదనేటువంటి విషయం తెలిసిపోతుంది. ఇంకా దీంతో కొన్ని మార్కెట్లో ఉన్నటువంటి లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కంపేర్ అయితే చేస్తాను. ఫైనల్గా మీరు ఒక డెసిషన్ అయితే వచ్చేస్తారు భయ్యా, మీకు ఏ కార్డ్ బెస్ట్ అని చెప్పి. ఆలస్యం చేయకుండా మరి లిట్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. భయ్యా, అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, ఫినాన్షియల్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. సో టాపిక్లో వచ్చినట్టయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ పేరు అనేది మీరు వినే ఉంటారు కదా భయ్యా. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో బెటర్గానే మనకి అకౌంట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అది హోల్డ్ అయితే పెట్టారు. మరి అది యాక్టివేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా దాని గురించి వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మన ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో కేవలం విశాఖపట్నం బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది భయ్యా, ఫిజికల్ బ్రాంచ్ కావాలనుకున్నట్టయితే. కానీ దీంట్లో మనకి సేవలుగా ఎటువంటి అంతరాయం అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నాకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకున్నట్టయితే దీంట్లో నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి మార్కెట్లో మన డిమాండ్కి తగ్గట్టు ఇది కూడా మనకి క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు మ్యాక్సిమం కార్డ్స్ లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు కార్డ్ టు కార్డ్ బేస్ మీద మనకి క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేసేటువంటి, అది కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేసేటువంటి ఇది బెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే కార్డ్ టు కార్డ్ బేస్ మీద మీరు ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. సో స్వైప్ అప్ ప్రోగ్రామ్ అది వీళ్ళు రన్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి లిమిట్ కంటే ఎక్కువ లేదంటే బెటర్ లిమిట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. మరి దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎవరెవరు కావాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడైతే మనం మాట్లాడుకోబెట్టినటువంటి క్రెడిట్ కార్డ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ ఎల్ఐటీ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. మరి దీని అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ముందు మీకు సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటే సరిపోతుంది భయ్యా. మ్యాక్సిమం పీపుల్కి ఇవి మాత్రమే అడుగుతున్నారు. మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెస్ పర్సనా అని చెప్పి వీళ్ళకేమీ అవసరం లేదు. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ బాగున్నట్టయితే కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఫీచర్స్ మాట్లాడుకున్నట్టయితే ఈ ఎల్ఐటీ క్రెడిట్ కార్డ్, లిట్ క్రెడిట్ కార్డ్ యొక్క మనకు బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే మీరు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 10 రివార్డ్ పాయింట్స్ లేదంటే 5 రివార్డ్ పాయింట్స్ వరకు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్లో అయితే మనం డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి కూడా మనకు ఈ 5 లేదా 10 రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు పీఓఎస్ లేదంటే కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకున్నా కూడా 10 లేదా 5 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రివార్డ్ పాయింట్స్ సంబంధించి కొన్ని మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ మీరు ఒక బిల్లింగ్ స్టేట్మెంట్లో 10,000 రివార్డ్ పాయింట్స్ వరకు మాత్రమే మ్యాక్సిమం ఇక్కడ మనం అర్న్ చేసుకోవచ్చు. ఇక రివార్డ్ పాయింట్స్ సంబంధించి మీరు బేస్ రివార్డ్ పాయింట్స్ అంటే ఒక రివార్డ్ పాయింట్ లేదంటే 5 లేదా 10 రివార్డ్ పాయింట్స్ ఏ కేటగిరీలో అయినా కూడా మీకు ఫ్యూయల్ కావచ్చు, లేదంటే 2 ట్రాన్సాక్షన్ కావచ్చు, వాలెట్ లోడింగ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫీజు, ఇటువంటి వాటన్నిటికీ కూడా, లేదంటే ఈ ప్రీమియం సెక్షన్స్ అంటే జ్యువెలరీస్ ఉంటాయి, వీటన్నిటికి కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అయితే రావు భయ్యా. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా ఈ ఆప్షన్స్ అయితే కామన్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యూటిలిటీస్ అండ్ గ్రాసరీస్ మీద మీరు ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏమైనా స్పెండ్ చేశారంటే మ్యాక్సిమం ఒక 100 రూపీస్ వరకు మాత్రమే మనకి ఇక్కడ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఒక బిల్లింగ్ స్టేట్మెంట్ లేదంటే ఒక మంత్ లోపల. ఇక ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ఇక్కడ మనకి 1% ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే తెలిసే ఉంటుంది. జనరల్గా మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుని ఏదైనా పెట్రోల్ అవుట్లెట్కి వెళ్ళాలంటే అక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకున్నారంటే ఇక్కడ మినిమం పర్చేజ్ అనేది ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మినిమం 400 నుంచి స్టార్ట్ చేసుకుని 5,000 మధ్యలో పర్చేజ్ చేశారంటే ఈ మధ్యలో మీరు ఎంతైతే పర్చేజ్ చేస్తారో దానికి గాను ఒక 100 రూపాయలకి ₹1 ఎక్స్ట్రాగా తీసుకుంటారు వాళ్ళు. సో ఆ ₹1 అనేది మీకు వెనక్కి వచ్చేస్తుంది. అదే వేవ్ ఆఫ్ అంటాం. సో ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటాం. ఈ వేవ్ ఆఫ్ మీకు ఎలిజిబుల్ కావాలంటే 400 నుంచి స్టార్ట్ చేసుకుని 5,000 మధ్యలో మీరు పెట్రోల్ లేదా డీజిల్
లేదంటే ఏదైనా లూబ్రికెంట్ ఆయిల్ గానీ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత మొత్తమైనా సరే ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తాన్ని మీకు మళ్ళీ వెంటనే ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళు వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. అంటే వెనకైతే వచ్చేస్తాయి అమౌంట్ అనేది. ఇక్కడ మనకు కొన్ని మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇక్కడ సర్టెన్ అమౌంట్ అనేది మనం స్పెండ్ చేసామంటే తద్వారా ఎక్స్ట్రాగా మనం బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. అవేంటంటే మీరు మినిమం ఒక 7,500 రూపీస్ కనుక స్పెండ్ చేస్తారంటే వితిన్ 30 డేస్ లోపల మీకు 3 టైమ్స్ వరకు 5% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా 90 డేస్ వరకు టైం అయితే ఉంటుంది. అది కూడా ఈ 90 డేస్ లోపల 3 సార్లు మీరు ఈ 5% క్యాష్ బ్యాక్‌ని పొందే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా రీటైల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి ఈ ఆఫర్‌లో మీరు మాక్సిమం ఒక 500 రూపీస్ వరకు మాత్రమే వితిన్ 30 డేస్ లోపల క్యాష్ బ్యాక్ అనేది మాక్సిమం పొందగలరు. మరి దీంతో పాటు మనకి ఎక్స్ట్రాగా 2% లేదా 3% క్యాష్ బ్యాక్స్ అనేవి కూడా అడిషనల్‌గా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్స్ట్రాగా 2% క్యాష్ బ్యాక్ అనేది మీరు రిటైల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను మీకు ప్రొవైడ్ చేస్తారు. జనరల్‌గా మనకు రిటైల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను 100 రూపీస్‌కి ఒక రివార్డ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి ఎక్స్ట్రా 2% ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మినిమమ్ స్పెండ్స్ అనేవి మీరు 10,000 దాటాయనుకోండి అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో 2% అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు భయ్యా. సో ఇలా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు డీటెయిల్‌గా మనకి మరి ఒకసారి ఫీచర్స్ అయితే చూసుకున్నట్టయితే మీకు వోచర్ అయితే వస్తుంది. ఆ వోచర్‌లోనే డీటెయిల్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి టైంలో అయితే ఈ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మీకు కార్డ్ వచ్చినప్పుడు లేదంటే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో మనం చెప్పలేం కదా! సో ఇప్పుడు చూడొచ్చు, నెక్స్ట్ మంత్ చూడొచ్చు. మరి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్‌లో చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే. సో రివార్డ్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనకి ఏం చేస్తున్నారంటే ఈ డీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేస్తారు బ్యాంకోళ్ళు. ఇప్పుడు ఇచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ నెక్స్ట్ మంత్ ఉండవు భయ్యా. సో ఇలా మనకి డీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఎవ్రీ మంత్ మీరు క్రెడిట్ కార్డ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చెక్ చేసుకోవడం బెటర్. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను నా ఛానెల్‌లో అప్లోడ్ చేస్తుంటాను. మీరు చేస్తుంది ఏంటంటే ఛానెల్‌ని ఫాలో చేసుకోవడమే. అలాగే మీరు ఎవ్రీ డేకి సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఏమైనా పర్చేజ్ చేశారంటే లైక్ గ్రాసరీస్ కావచ్చు, లేదంటే అప్పరెల్స్ అంటే మీరేమన్నా క్లాత్స్ లాంటివి అంటే బట్టలు లాంటివి ఏమైనా పర్చేజ్ చేసుకున్నట్టయితే దీంట్లో కూడా మీకు అడిషనల్‌గా మనకు బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా మనకి బేస్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా! అంటే 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను ఒక రివార్డ్ పాయింట్ ఉంటుంది కదా! సో దాంతో పాటు ఎక్స్ట్రాగా 5% వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు 100 రూపీస్ గాను. సో వీటికి కూడా మాక్సిమం క్యాష్ బ్యాక్ మీరు ఎంత పొందగలరంటే ఒక 1000 రూపీస్ వరకు అయితే పొందగలరు భయ్యా. సో ఒక బిల్లింగ్ స్టేట్మెంట్‌లో లేదంటే ఒక మంత్‌లో ఈ గ్రాసరీస్ లేదంటే అపెరల్స్ వీటిలో ఏమైనా పర్చేజ్ చేశారంటే ఒక ₹1000 వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ 5% కేటగిరీ కింద. మరి ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇంకొక ది బెస్ట్ పాయింట్ ఏందంటే మనకొచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ ఇవన్నీ కూడా క్యాష్ బ్యాక్స్ అన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ స్టేట్మెంట్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అయితే అయిపోతుంది. మీకు బిల్లు జనరేట్ అయిన తర్వాత మీకు ఎంత క్యాష్ బ్యాక్ అయితే లాస్ట్ మంత్‌లో ఎర్న్ చేసుకున్నారో ఆ మొత్తాన్ని వీళ్ళు డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేస్తారు. లైక్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు లాగా అనమాట. మరి ఇదొక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అంటే ఈ క్యాష్ బ్యాక్స్ డైరెక్ట్‌గా బిల్లింగ్ స్టేట్మెంట్‌లో అడ్జస్ట్ అవుతాయి క్రెడిట్ కార్డ్‌లో. హెచ్‌డీఎఫ్‌సీ యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది భయ్యా. అది కూడా అంతే. డైరెక్ట్‌గా మీ బిల్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అయితే జరిగిపోతుంది. మీరు మళ్ళీ రివార్డ్ పాయింట్స్ తీసుకొని మళ్ళీ రీడీమ్ సెక్షన్ వెళ్ళి అక్కడ రీడీమ్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మరి ఈ ఆప్షన్ అయితే చాలా బెటర్ ఆప్షన్ ఇది. జనరల్‌గా అన్ని క్రెడిట్ కార్డ్స్‌కి రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. మళ్ళీ సెపరేట్‌గా పాయింట్స్ మనం రీడీమ్ అంటే వోచర్ తీసుకోవాలి లేదంటే ఏదన్నా ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవాలి ఉంటుంది. అదంతా తలకాయ లేకుండా డైరెక్ట్‌గా మీకు క్యాష్ బ్యాక్ అనేది అక్కడ బిల్లింగ్ స్టేట్మెంట్‌లో అడ్జస్ట్‌మెంట్ జరిగిపోతుంది. సో ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అలాగే మీరు గనుక ఎయిర్ ట్రావెల్ ఏమైనా చేశారంటే సో ట్రావెల్ బెనిఫిట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీకు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. క్వార్టర్‌కి 4 అయితే ప్రొవైడ్ చేస్తారు భయ్యా. వితిన్ 90 డేస్ లోపల 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ కదా! మరి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ట్రాగా ఏం మెన్షన్ చేయలేదు. ఇప్పటికైతే డైరెక్ట్‌గా 4 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు మనకి ఫుడ్‌కి తర్వాత వచ్చి ఫన్‌కి సంబంధించి ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధించి ఎక్స్ట్రాగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. లైక్ అమెజాన్ ప్రైమ్ మీరేమన్నా ఎక్కువగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక 3 మంత్స్ సంబంధించి మనకు కాంప్లిమెంటరీగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది. 3 మంత్స్ తర్వాత మీరు కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే జీ5కి సంబంధించి కూడా 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే కాంప్లిమెంట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కల్ట్ పాస్ సంబంధించి కూడా మనకు ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఇంట్లోనే కూర్చొని వర్కౌట్స్ ఏమన్నా చేసుకున్నట్టయితే అంటే జిమ్ లాంటిది ఏమన్నా ఇంట్లోనే ఏమన్నా వర్కౌట్ చేసుకోవాలనుకుంటే ఈ సబ్స్క్రిప్షన్ కల్ట్ పాస్ సంబంధించి అయితే ఉంటుంది. తద్వారా మీరు ఇంట్లోనే ఈ డైలీ సెషన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ కార్డ్ లాస్ట్ లయబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక ఆ కార్డు పోగొట్టుకున్నారనుకోండి వితిన్ 24 అవర్స్‌లో మీరు కార్డు పోయిందని చెప్పి కస్టమర్ కేర్ ఫోన్ చేసి చెప్పినట్టయితే ₹1,50,000 వరకు మీ యొక్క లిమిట్ ఉన్నా కూడా దాన్ని బ్లాక్ చేస్తారు. అలాగే మీరు ఏమన్నా ట్రాన్సాక్షన్ అంటే వేరే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా సో అవన్నీ కూడా కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మాక్సిమం 1.5 లాక్ వరకు ఈ కార్డ్ లాస్ట్ లయబిలిటీ అప్లికబుల్ అవుతుంది. సో ఓవరాల్‌గా చూసినట్టయితే ఇవన్నమాట దీని యొక్క మోస్ట్ బెనిఫిట్స్ అన్ని కూడా. సాధారణంగా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏవి కూడా మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయవు. ఇక్కడ మీరు గమనించారంటే మనకు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మనకి బెటర్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రివార్డ్ పాయింట్స్
గ్రాసరీస్‌కి, రీటైల్‌కి సంబంధించి కూడా మంచి రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ మీరు ఒక ₹1000 వరకు ఇక్కడ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారు భయ్యా. బట్ ఇంకొక ట్విస్ట్ ఏందంటే, మీరు ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్స్ కానీ, లేదంటే ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటైతే, మీరు రిమోట్ ఏరియాస్‌లో ఉన్నట్టయితే ఇది అప్లికబుల్ కాదు. లైక్ నాది కూడా అంటే చాలా రిమోట్ ఏరియాలో అయితే ఉన్నాము. చిన్న పల్లెటూరు మనది. మరి ఇటువంటి ఏరియాలో వీరి యొక్క సర్వీస్ లేదు. మీరేం చేస్తారంటే, అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ పిన్ కోడ్ అనుకోండి. ఆ పిన్ కోడ్ గాని, లేదంటే అడ్రస్ గాని అడిగినప్పుడు మీ యొక్క బంధువులు ఏమైనా ఉంటాయి కదా! దగ్గరలో ఉన్నటువంటి టౌన్ గాని, సిటీస్ గాని అడ్రస్ అయితే ఇవ్వండి. వాళ్ళకి మాత్రమే వీళ్ళు కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ వెళ్లి మీరు కావాల్సింటే డెలివరీ ఇంత కార్డ్‌ని తీసుకోవచ్చు. సో, ఇదొక జస్ట్ సజెషన్ మాత్రమే. అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేం. బట్ ట్రై చేసుకోవడం తప్పులేదు. మరి ఫైనల్‌గా దీని యొక్క ఆల్టర్‌నేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏయూ స్మాల్ ఫైనాన్స్ ఎలిట్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైమ్ ఫ్రీ కదా! మరి లైఫ్ టైమ్ ఫ్రీగా ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్‌లో అమెజాన్ పే చేసే క్రెడిట్ కార్డ్ 5% అమెజాన్‌లో ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఆఫర్స్ దాంట్లో లైక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ లేదు. అలాగే అపెరల్స్ తర్వాతొచ్చి మీరు గ్రాసరీకి సంబంధించి రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా దాంట్లో పొందలేము. అది కేవలం ఆన్‌లైన్ పర్పస్ కోసమే. ఆఫ్‌లైన్‌లో అమెజాన్ పే క్రెడిట్ 1% మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీంతో పాటు మనకి హెచ్‌డీఎఫ్‌సీ మిలియనియర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. అది కూడా మనకి 5% ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఆన్‌లైన్‌లో పర్పస్ కోసమే. అది కొద్దిమందికి మాత్రమే లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి కొంతమందికి ఆల్మోస్ట్ ₹1000 వరకు చార్జ్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు ఐడీఎఫ్‌సీ సంబంధించి కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి భయ్యా. దాంట్లో కూడా మనకి లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ క్లాసిక్ కావచ్చు, లేదంటే మిలియనియర్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఇవన్నీ లైఫ్ టైమ్ ఫ్రీ అయితే ఉంటాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కూడా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి డిస్క్రిప్షన్‌లో అన్ని క్రెడిట్ కార్డ్స్, ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ దీంతో పాటు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్‌ని అయితే మీరు అప్లై చేసుకోండి. ఓవరాల్‌గా ఇది భయ్యా ఏయూ స్మాల్ ఫైనాన్స్‌కి యొక్క ఎలిట్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చాయనుకున్నట్టయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.